హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక కొత్త మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులు దగ్గరకు వచ్చేసాయి కదా. సో మీ అందరి కోసం అసలు కందదీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను దాని గురించి ఇవాళ మీకు చెప్తాను. సో నేనైతే చిన్నదిగా ముచ్చటగా ఉండే ప్రమిదంత సైజు కంద తెచ్చుకున్నాను మీకు చూపించడానికి. సో అది ఒక 2 అవర్స్ నానబెట్టేసాను వాటర్లో వేసేసి. అది కొంచెం నానిందంటే మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మన దీపము ప్రమిది ఎలా ఉంటుందో ఆ షేప్లో నేను నానింది కాబట్టి కత్తితో అలా కట్ చేసుకున్నాను ఒక హోల్ లాగా. తర్వాత పసుపు పూసేసాను, బొట్లు పెట్టేశాను. సో రెడీ అయిపోయింది మనకి కంద దీపము. సో మార్నింగ్ మనం పూజ చేసుకున్న ఆ పూలు ఉన్నా కూడా ఆ పూలు తీసేసి వరాహి అమ్మవారికి మళ్ళీ ఫ్రెష్గా మనం పూలు పెట్టి, సో నా దగ్గర విగ్రహం ఉంది ఎందుకంటే నేను అభిషేకం చేసుకుంటాను. అలాగే పటం కూడా తీసుకున్నాను నేను, వరాహి అమ్మవారి గుప్త నవరాత్రులు చేసుకోవాలని చెప్పి. తర్వాత పూలు పెట్టేసి ఒక చిన్న ప్లేట్లో బియ్యం వేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి దాని మీద తమలపాకు పెట్టాలి. తర్వాత నువ్వుల నూనె ఇలా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. 3 ఒత్తులు పెట్టుకోవాలి. అవి ఎర్ర ఒత్తులు అంటే ఎర్ర పూలన్నా అమ్మవారికి, సో ఎర్ర చీరన్నా అమ్మవారికి ఇష్టమైన కలర్ కాబట్టి నేను ఎర్ర ఒత్తులు తీసుకొని ఈ ఒత్తులు కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. 3 ఒత్తులు వేసి అమ్మవారికి వెలిగించుకున్నాను. అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే పానకంలో ఒక 2 మిరియాలు, 1 యాలక్కలు వేసుకొని పానకం రెడీ చేసుకున్నాను. ఘాటుగా ఉండే వస్తువులు అంటే అమ్మవారికి ఇష్టము. దాంతోపాటు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. సో ధూపం కూడా వేశాను. ఇంకొకటి ఏంటంటే తాంబూలం కూడా అమ్మవారికి ఇష్టం. సో తాంబూలం పెట్టి ఒక 20 రూపాయలు చిల్లర పెట్టి బ్యాంగిల్స్ పెట్టేశాను. అంతే. ఇంకా మనము వరాహి అమ్మవారి మూలమంత్రం కూడా చదువుకోవచ్చు. ఇంకా ఆమెకి ఇష్టమైనట్టు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.